అని ఏమైనా ఆలోచించగలిగాడా? అవును, నిజంగా సేబా చెప్పిందే విన్నాడు తప్ప మెఫీబోషెతు చెప్పింది వినలేదండి. ఎందుకు ఆ సంగతులన్నీ ఎత్తుతాం మళ్ళీ? అంటే ఎంత కోపం వచ్చిందో మెఫీబోషెతు మీద మనకు అర్థం కావాలి. ఓకేనండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తిని అపార్థం చేయించడంలో మన చుట్టూనే ఉంటారు చాలా మంది. మన గురించి చెడుగా మాట్లాడే వారిలో ఏమండి మన పక్కన ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు, మన సహోదరుల్లో ఉండొచ్చు. అర్థమవుతుందండి. కాబట్టి అటువంటి లక్షణాలు మనలో ఉండకూడదండి. అర్థమవుతుందా? ఈ పాఠం మనకి అర్థమవుతుంది ఏంటి? అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటి ఇందులో? ఏమంటే చెప్పుడు మాటలు వినకూడదు. అర్థమవుతుందా? ఎవరు చెప్పినా అది నిజమా కాదా? ఒకవేళ నిజమే అనుకోండి, కామ్గా ఉండండి. అతన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. అవును కదండి. ఏమన్నాడు బైబిల్లో? ఒకవేళ నీ సహోదరుడు ఏమన్నా తప్పిదం చేశాడు అనుకో, తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అనుకో, అతను నువ్వు గద్దించు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు, సరిచేయి. ఒకవేళ వచ్చాడ దారిలోనికి, ఓకే, సహోదరుని సంపాదించుకుంటావు. లేదా ఏం చేయమన్నాడు? విడిచిపెట్టే. ఓకేనండి. ఆ విధంగా నువ్వు చేయాలి తప్ప తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు విని ఒక వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించకూడదు. అతన్ని అపార్థం చేసుకోకూడదు. ఈ అపార్థాల వల్ల ఏం జరుగుతాయి? అనర్థాలు జరుగుతాయి. అదే జరిగింది మెఫీబోషెతు జీవితంలో. ఓకేనండి. అవును, నిజంగా యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఇంతకంటే ఎక్కువ జరిగింది. అవునా కదా? ఆయనను ఎన్ని మాటలు అన్నారు? అన్ని మాటలు అన్నా కూడా ఆయన ఏమన్నా ఒక్క మాట, నేను అసలు ఏమీ చేయలేదు. ఇక్కడ మెఫీబోషెతు సేబా చెప్పింది అబద్ధం అన్న ఒక మాట అయినా చెప్పాడు. అవునా కదా? కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట కూడా చెప్పలేదు. అవునా కదా? వీళ్ళందరూ చెప్పింది అబద్ధాలు అని ఒక్క మాట అని చెప్పాడా? చెప్పలేదండి. మౌనంగా ఉన్నాడు. ఎవడు ఈ లోకం అయితే మౌనం అర్ధాంగీకారం అంటారు. అవును కదా? అంటే అంగీకరించిన ఎట్లన్నా ఇక ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. అవును, ఇతడు యూదుల్ని తిడుతున్నాడు. ఇలా రకరకాల నిందలన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద వేస్తుంటే ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నందుకు నిజంగా అతడు తప్పు చేశాడన్నామా? లేదండి. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినా కూడా మౌనంగా ఎందుకున్నాడు? ఏమండి? ఒకవేళ ఆయనే గనక అప్పుడు మౌనం వహించకపోతే, ఒకవేళ నోరిప్పి ఇవన్నీ కూడా అబద్ధాలు అని అంటే అతనికి శిక్ష పడదు. అవును కదా? సిలువను ఎక్కించరు. సిలువ ఎక్కించకపోతే చంపరు. ఆయన రక్తం చిందించబడదు. ఆయన రక్తం చిందించబడకపోతే మన పాపాలు కడగబడవు. ఏమండి? ఆయన మరి చనిపోయి తిరిగి లేపబడకపోతే మనకు రక్షణ భాగ్యం లేదు. కాబట్టి ఆయన ఆ టైంలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అందుకనే మౌనం వహించాడు. ఓకేనండి. కాబట్టి మన విషయంలో కూడా ఏమన్నా ఇటువంటి మరి అపార్థాలు ఏమైనా వస్తే వాటిని మనం ఏం చేసుకోవాలి? ఏమండి? సరి చేసుకోవాలి. ఎవరైనా మన గురించి కానీ, లేదా ఏ సహోదరుడి గురించి కానీ మన దగ్గర మాట్లాడుతున్నాడు అనుకోండి తప్పుగా, ఒరే వ్యక్తి లేనప్పుడు మాట్లాడుకో. అవునే కదండి? వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడుకో. ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడు. అని ఈ విధంగా నువ్వు గద్దించాలి, ఖండించాలి తప్ప ఓకే చెప్పరా ఏంటో ఇటువంటి సరదాలు నీకు ఉండకూడదు. ఓకేనండి. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో చూసుకుని, సేబా లాంటి లక్షణాలు, ఓకేనా, వాటిని తొలగించుకొని మెఫీబోషెతు లాగా, యేసుక్రీస్తు వారిలాగా మనల్ని మనం తగ్గించుకుంటూ, ఏమంటే ఎదుటి సహోదరుణ్ణి ప్రేమించే విషయంలో గొప్పవారుగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలించడంతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకున్నాను. బహున్నతుడు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామార్పణను చెల్లిస్తూ ఇదిగోనైనటి వరకు కూడా కొద్ది నిమిషాల పాటు మరి అపార్థాలు జరిగితే ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో అన్నటువంటి సంగతిని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఇదిగోనైనా ఈ పాఠం ద్వారా మేము ప్రయత్నం చేసాం. ఈ పాఠంలో జరిగిన రీతిగా తండ్రి మరి సేబ ఏ విధంగానైతే ఒక వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడి తన ఆస్తిని మరి చేజిక్కించుకోవాలని దురాశ చెందాడు, ఇదిగోనైనా అటువంటి లక్షణాలు మాలో ఏమైనా ఉన్నాయేమో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, ఇదిగోనైనా ఆ లక్షణాలు ఉంటే కనుక వాటిని తొలగించుకుని మార్చుకుని మీ కొరకు ఉన్నతంగా పరిశుద్ధంగా జీవించగలిగే గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదిగోనైనా మరి మెఫీబోషెతు వలె తగ్గింపు జీవితాన్ని